హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ తెలుగు న్యూస్. మీకు తెలిసే ఉంటుంది, పాస్టర్ ప్రవీణ్ కుమార్ యాక్సిడెంట్లో చనిపోవడం అనేది జరిగింది. మీరు న్యూస్ వినే ఉంటారు. సో అయితే చేతులు, ముఖంపై గాయాలు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. ద్విచక్ర వాహనంపై వస్తూ ఈ నెల 24న అర్ధరాత్రి రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్ద ప్రాణాలు కోల్పోయిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ద్విచక్ర వాహనంపై వస్తూ ఈ నెల 24న అర్ధరాత్రి రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్ద ప్రాణాలు కోల్పోయిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్లు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పాస్టర్ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు ఐజీ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ స్వీయ పర్యవేక్షణలో 2 డీఎస్పీలు, 4 బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం 1:29 చౌటప్పల్ వద్ద టోల్ గేట్ దాటారు. విజయవాడ చేరుకున్నాక 3 గంటల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 11:40 గంటలకు ప్రవీణ్ చేరుకున్నారు. 11:42 ఘటన జరిగింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం పాస్టర్ చేతులు, ముఖంపైన కొన్ని గాయాలున్నాయనైతే తెలిసింది. వివరాలు పూర్తిగా వచ్చిన తర్వాత ప్రవీణ్ ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కారు ఢీకొడితే మోటార్ సైకిల్ కింద పడిందా లేదా అన్న విషయాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని కూడా ఐజీ పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని ఎస్పీ డి నరసింహ కిషోర్ తెలిపారు. అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్ కొంత స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది. అక్కడ ఒక భవనం నిర్మించుకున్నారు. దీనికోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమహేంద్రవరం వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జానుకు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ను కూడా పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్, అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుందని అయితే పోలీసులు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియోస్ లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.